తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసుకొని ఉంటారు. ఎందుకో తెలుసా? బెజవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ తాకితే ప్రళయం సంభవిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీమిగిల్ ఇన్ఫో. తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసుకొని ఉంటారు. ఎందుకో తెలుసా? తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన దర్శనానికి లక్షలాది మంది తరలి వస్తుంటారు. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ఏదైనా కోరిక కోరుకున్నా త్వరగా నెరవేరుతుందంటారు కొందరు భక్తులు. ఇక తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారిని చూడటానికి 2 కళ్ళు చాలవు. అయితే ఆయనకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే నెట్టింటో తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే, వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సరిగ్గా గమనిస్తే ఆయన కళ్ళు ఎప్పుడూ మూసే ఉంటాయి. అంతేకాకుండా ఆయన కళ్ళకు అప్పుడప్పుడు తెల్లని గుడ్డను కడతారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అసలు వెంకటేశ్వర స్వామి వారి కళ్ళు ఎందుకు మూసే ఉంటాయని? దీనికి ఓ రీజన్ అయితే ఉంది. ఆయన కళ్ళు విశ్వశక్తికి మించినవంట. అందుకే స్వామి కళ్ళలోకి భక్తులు నేరుగా చూడలేరని చెబుతారు పండితులు. కానీ ప్రతి గురువారం ఆయన కళ్ళకు ఉన్న ముసుగును మారుస్తారంట. అప్పుడు మాత్రమే స్వామి కళ్ళను మనం నేరుగా చూడవచ్చు. బెజవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగాంతమేనా? పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎన్నో చెప్పారు. పొగబండ్లు నడుస్తాయని, ముఖానికి రంగేసుకున్న వారు నాయకులవుతారని, భర్త లేని స్త్రీ రాజ్యమేలుతుందని, నీళ్లు కొనుక్కుంటారని అన్నీ జరిగాయి. పై విషయాలన్నీ కూడా అతను చెప్పారు. కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగం అంతమైపోయినట్టే. అంత ఎత్తున కృష్ణమ్మ ఎగిస్తే ఇక భూమి మీద ఏం కూడా మిగలదు. వీడియో ఎంతవరకు మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.